నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడిని నాకు బలి ఇవ్వు అని చెప్పినప్పుడు దేవుని మాటకు లోబడిన అబ్రహాము తన కుమారుడిని ఇస్సాకును వెంటబెట్టుకొని మొరియా దేశములలో ఒక పర్వతానికి తీసుకొని వచ్చి ఆ కుమారుడి కొరకు బలి ఇవ్వడానికి మొదటగా బలిపీఠాన్ని కట్టాడట. అంత మాత్రమే కాదు, ఆ బలిపీఠం మీద కట్టెలను క్రమముగా పెంచాడు. అబ్రహాము అంత భయంకరమైన బాధ వేదన అనుభవిస్తున్న కట్టెలు క్రమముగా పేర్చడం ఆపలేకపోయాడు. కట్టెలను క్రమముగా పేర్చడము ఆపలేకపోయాడు. కట్టెలు క్రమముగా పేర్చడం అంటే అర్థం ఏంటో తెలుసు. ఎంత బాధ, ఎంత కష్టం, ఎంత వేదన ఉన్నా సరే నా భక్తి క్రమముగానే ఉంటాయి. ఆ బలిపీఠం అంత క్రమముగా కట్టడం అవసరమా? క్రమముగా కట్టెలు పేర్చడం అవసరం అంటే అబ్రహాం చెప్పకనే చెప్తాడు, నా బాధే, దేవుడి భక్తి. చెప్తామా హల్లెలూయా? అబ్రహాం చెప్పకనే చెప్తాడు, నా బాధే, నా దేవుని యొక్క భక్తి మాత్రం, నా దేవుని అందరి విశ్వాసం మాత్రం నీతిగా నిశ్చయితీగా ఉంటుంది.